बिहारी दूसरे जो जगह नहीं छोड़ते। हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे राम, राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम, राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे राम, राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम, राम राम हरे हरे, कृष्णा 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 हरे हरे, हरे राम राम, राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम, राम राम हरे हरे, कृष्णा 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 हरे हरे, हरे राम राम, राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम, राम राम हरे हरे, कृष्णा 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 हरे हरे, हरे राम राम, राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम, राम राम हरे हरे। ఇప్పుడు బత్రోన్ బిహారీజీ, బిహారీ అంటే విహరించడం, విహారీజీ అని అంటారు కదా అలా. మరి కృష్ణుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మొత్తం ఈ 12 వనాల్లో తను విహారం చేస్తూనే ఉంటాడు. చిన్నగా ఉన్నప్పుడు వత్సపాలకుడిగా, కొంచెం పెద్దగయ్యాక గోపాలకుడిగా తన లీలలు చేస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఇక్కడ వస్తూ ఉన్నారనమాట పిల్లలందరూ, బాలలందరూ కలిసి వస్తున్నారు, గోవులను తీసుకొని వచ్చారు, వత్సాలను తీసుకొని వచ్చారు, చిన్నగా ఉన్నారు. అయితే తిరుగుతూ ఉన్నారనమాట, ఈ అడవిలో తిరుగుతున్నారు. ఇది చాలా గన్కోర్ వనం అనమాట.
ఈ వనంలో తిరుగుతున్నారు. తిరిగి తిరిగి అలసిపోయారు. ఆకలిస్తుంది అనమాట. ఆకలిస్తే అందరూ అంటారనమాట పిల్లలందరూ, లేదు లేదు ఆకలిస్తుంది, ఎలా ఏం చేయాలి అంటే అప్పుడు శ్రీరామ వస్తాడు. శ్రీరామ వచ్చేసి, కృష్ణ ఏం చేస్తావో ఏమో, నా పొట్టలో ఒక పెద్ద రాక్షసుడు వచ్చేసాడు, వాడిని ఎలా అయినా చంపేసి అనేసి అంటాడు. ఇంకొకరు అంటాడు, ఏంట్రా నీ పొట్టలో కూడా చనిపోయాడు ఆ రాక్షసుడు, ఇప్పుడే కదరా పొద్దున ఒకరిని చంపేశాడు, మళ్ళీ నీ పొట్టలోకి ఎలా వచ్చాడు అంటే, కాదురా ఆకలి వేస్తుంది, ఎంత ఆకలి వేస్తుంది అంటే వాడు నన్ను తినేస్తున్నాడు అనేసి అంతే. అప్పుడు కృష్ణుడు బలరాముడు ఇద్దరు నవ్వుతారనమాట. ఆకలి వేస్తుంది సరే అని చెప్పేసి అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఆడుకుంటూ దూరం నుంచి చూస్తారనమాట. ఇక్కడి నుంచి పొగలు పైకి లేసినట్టుగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఏంటి ఆ పొగలు అంటే యజ్ఞం చేస్తున్నారు ఇక్కడ కొంతమంది వేద బ్రాహ్మణులు కూర్చొని యజ్ఞం చేస్తున్నారనమాట. ఆ యజ్ఞాన్ని ఆ గుండం వచ్చిన పొగ కనిపిస్తుంది అనమాట. అది చూసి కృష్ణుడు అంటాడు, ఓకే ఓకే మనకి ఏర్పాటు జరిగిపోయింది ఓకే అనేసి చెప్తారనమాట. మరి ఈ అడవిలో వాళ్ళందరూ వచ్చి ఎందుకు యజ్ఞం చేస్తున్నారు అంటే, ఎందుకంటే క్రూర కంసుడు ఉన్నప్పుడు యజ్ఞాలు, తపస్సులు, దానాలు ఇవన్నీ కూడా అన్నీ మాన్పించేశాడు. ఎందుకంటే క్రూరుడు కదా, వాడికి ఏమి అవన్నీ చెయ్యొద్దు అని. అందుకని కంసుడికి భయపడి ఈ వేద ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి అడవిలో దాక్కొని ఇక్కడ యజ్ఞాలు చేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా వాళ్ళు యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఈ యజ్ఞ బ్రాహ్మణుల యొక్క పత్నులు యజ్ఞం కోసం గాను వాళ్ళు నైవేద్యాన్ని వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడే వాళ్ళు చిన్న కుటీరాలు ఏర్పరచుకొని ఉండి అలా దొంగతనంగా కూర్చొని యజ్ఞం చేసేవాళ్ళు. అయితే కృష్ణుడు అంటాడనమాట, మీరేమి చింతపడకండి, అందరికీ అన్నీ దొరికిపోయాయి, ఇంకా సరే మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి అడగండి, ఇక్కడ రామ శ్యామ వచ్చారు అని చెప్తే వాళ్ళు మీకు భోజనాన్ని ఇస్తారు అని చెప్పేసి గొప్ప వాళ్ళందరినీ పంపిస్తాడనమాట. పంపిస్తే పిల్లలందరూ వస్తారనమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వేద మంత్రాలు చదువుతున్నటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతారనమాట, మేము గోవులని పాలించుకుంటూ ఇక్కడికి వచ్చాము, రామ శ్యామ కూడా మాతో ఉన్నారు, వాళ్ళు చెప్తే మేము మీ దగ్గరకు వచ్చాము, మీరు మాకు ఏమైనా తినడానికి భోజనం పెట్టండి అనేసి అంటే, అప్పుడు ఆ వేద మంత్రాలు చదివేటటువంటి వీళ్ళందరూ ఏమంటారంటే, ఇవ్వండి ఏంటి చదువు లేదు, ఆట లేదు, ఏం లేదు, ఊరికే ఆవులను పెట్టుకొని తిరుగుతారు, మీరు వచ్చి ఏంటి ఇక్కడ మేము ఇంకా మొత్తం యజ్ఞం సమాప్తి అవ్వలేదు, ఇంకా పూర్ణాహుతి అవ్వలేదు, నైవేద్యం అవ్వలేదు, ఇంకా అప్పుడే మీరు వచ్చి తిండి అడుగుతున్నారు, బండి అని చెప్పేసి వాళ్ళని ఎదిరించేసుకుంటారనమాట. సో పాపం పిల్లలు అయ్యో ఇలా ఏం చెప్పాడు కృష్ణుడు, పోయి నా పేరు చెప్తే చాలు వాళ్ళు ఇచ్చేస్తారని చెప్పాడు, ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఇలా వెళ్ళగొట్టేస్తున్నారు అని చెప్పేసి పాపం చిన్న మొక్కలు చేసుకొని వాళ్ళు కృష్ణుడు